నియోజకవర్గం నుండి మరి వచ్చినటువంటి పార్టీ ప్రెసిడెంట్స్, తర్వాత జిల్లా కార్యవర్గము, అదేవిధంగా మరి పెద్దలు ముప్ప గంగారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్, మరి అదేవిధంగా బాలరాజు గారు, మన నవీన్ గౌడ్ గారు, ఎల్లయ్య గారు, అమలాపూర్ గంగాధర్ గారు, చిన్నారెడ్డి గారు, మరి రవి గారు, పెద్దలు ఎర్రన్న గారు, యూత్ కాంగ్రెస్ పిల్లలు, మరి నరేష్, అదేవిధంగా అందరూ సర్పంచుల సంఘం ఫోరం జిల్లా ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారు, మరి గౌరవ సర్పంచులు చాలామంది ఉన్నారు ఇక్కడ, పెద్దలు బాగారెడ్డి గారు, మరి మిత్రులందరికీ మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులతో సమానం. మరి మీరందరూ కూడా పొద్దున్నుండి వచ్చి నన్ను గౌరవించి నన్ను ఆశీర్వదించినందుకు మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే ఇది మనము నేను ఎమ్మెల్యేగా డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక మనకి ఇది 3వ బర్త్డే. ఎందుకంటే ఇక 23 ఎండింగ్లో ఎమ్మెల్యే అయినా 24, 25, 26. సో చాలా గర్వంగా ఉంది మీ అందరికీ ఒక ప్రజాప్రతినిధిగా మీరందరి ఆశీస్సులతో మీరందరి శ్రమతోని మరి ఎమ్మెల్యేగా ఎన్నికై మీ అందరి ఆధ్వర్యంలో జన్మదినాన్ని జరుపుకోవడం అనేది నిజంగా చాలా గర్వంగా ఉంది. నేను మీ యొక్క శ్రమను, మీ యొక్క పార్టీకి చేసినటువంటి పనిని నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోను. ఎందుకంటే మీరు ఇచ్చిన పదవి ఇది కాబట్టి ప్రజలు ఓట్లు వేసి ఉండొచ్చు, కానీ ప్రజలతో పాటు అంటే మీరు లేదే ప్రజలు మన పార్టీకి దాకా రారు, మీరే కాబట్టి సరే 2 సంవత్సరాలు 3 నెలలు అవుతుంది. ఆ రోజు నేను ఎన్నికైనప్పుడు కూడా మీకు అందరూ కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే మరి కష్టపడి పార్టీకి పనిచేసిందో, నాకు ఆప్తులుగా ఉన్నారో, కష్ట సుఖాలలో గట్టిగా నిలబడి మరి చాలా ఇబ్బందులకు గురై కూడా, ఎన్నో ఒడిదుడుకులకు గురై కూడా గట్టిగా పార్టీకి పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చినటువంటి మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పడం జరిగింది. సరే కొన్ని కారణాల వల్ల మనకు అనుకున్న అంటే ఈ ఎలక్షన్స్ కానీ కొన్ని డిలే అయినాయి ఇప్పుడు. సో చాలామంది యువకులు యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ మరి పార్టీకి పనిచేసిన వాళ్ళ వల్ల మరి పెద్ద గ్రామాలకు గ్రామ సర్పంచులుగా, ప్రథమ పౌరులుగా, మరి అదేవిధంగా ఉప సర్పంచులుగా, మరి గ్రామ పంచాయతీ సంబంధించిన వార్డు సభ్యులుగా మీరు అందరూ కూడా చాలామంది ఎన్నుకోబడ్డారు. ఇంకా రాబోయే కాలంలో మరి మనకు ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలంటే జిల్లా పరిషత్ ఉన్నాయి, ఎంపీటీసీలు, మరి కొంతమంది ఎంపీటీసీలు ఇండైరెక్ట్గా ఎంపీపీలు, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు, తర్వాత సింగిల్ విండో చైర్మన్లు, ఇంకా ఈ విధంగా మరి చాలా పదవులు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి మనకు 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లలో కూడా మన కార్పొరేషన్ కూడా ఎవరికైతే టికెట్లు ఇచ్చినా వాళ్ళందరూ కూడా పూర్తిగా పార్టీకి మొదటి నుండి పనిచేసిన వాళ్ళు. కాబట్టి నేను ఒకటే చెప్పాల్సుకున్నాను, మీకు అందరు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, 99% ఇక్కడ మీరు చూసారు సర్పంచ్లో కూడా నేను ఎక్కడన్నా ఒక 2-3 నిలబడ్డ దగ్గరనే పిలిచి మాట్లాడడం జరిగింది. కానీ మీ గ్రామంలో మీరే సెలెక్ట్ చేసుకుని ఒక క్యాండిడేట్ ఇస్తే నేను ఎక్కడ ఏం చెప్పలేదు మీరు, ఎందుకంటే మీరే నిర్ణయితారు, క్యాండిడేట్ పెట్టుకునేది మీరే, గెలిపించేది మీరే. కాబట్టి ఇప్పుడు మన పార్టీ వారికి ఇక్కడ అందరు కూడా నేను ఒకటే ఈ సందర్భంగా మీకు మీ యొక్క కష్టంతో మరి నేను ఇవాళ ఎమ్మెల్యేగా అయినా కాబట్టి మీకు 100% నేను అండగా ఉంటాను. గట్టిగా అందరు లీడర్లాగా ఏదో మాటలు చెప్పి మరి పారిపోయే రకం కాదు మేము. అందుకనే ఇప్పుడు గత 10 సంవత్సరాలు మనకు అధికారం లేకుండా మనము ఒక దుర్మార్గమైన పాలనను మనం ఎదుర్కొని ఇవాళ వాళ్ళను మరి మనం ఇలా అధికారంలోకి వచ్చినాం. కాబట్టి ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాకు తెలిసి ఇంకొక 20 ఏళ్ళు ఉంటుంది. ఇంకా ఎవరికి మనం కొట్టేవాళ్ళు ఉంటారు. ఇవాళ చూస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల నుండి మరి ఒక సీట్ కూడా రాలేదు. ఇక మన సర్పంచ్ ఎన్నికలలో ఏదో అక్కడక్కడ 1-2 గెలిచి ఉండొచ్చు. ఇప్పుడు మున్సిపాలిటీలో ఒకరు కూడా గెలిచే పరిస్థితి. సో ఓట్ బ్యాంక్ అనేది తగ్గిపోతుంది. కేసీఆర్ ఫ్యామిలీ క్రెడిబిలిటీ అనేది మొత్తం తగ్గిపోయింది. ఇక టీఆర్ఎస్ లేచుడు అన్నది కల్లా అది 4 టైర్లు పంచర్ అయిపోయినాయి. కాబట్టి ఇక ఇంకా బీజేపీ ఉంది. ఇక వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిందేం లేదు.
కాబట్టి వాళ్ళు ఏదో మతాల పేరు మీద అక్కడక్కడ కొంచెం ఏదో ఓట్లు వస్తూ ఉన్నాయి, కానీ మీరంతా సీట్లు, ఎందుకంటే మహిళలకు కూడా అందరికీ అర్థమైపోతుంది వీళ్ళు చేసే పనులు. ఎలక్షన్ రాగానే మతం పేరు వాడుతున్నారు, గెలిచినాక మళ్ళీ ఓడిని పట్టించుకుంటున్నారు. వీళ్ళతో అభివృద్ధి కాదు, మన కాదు, ఉన్న దేశాన్ని నాశనం వేస్తున్నారు. అందరూ అర్థమైంది. మొన్న మన సర్పంచ్ ఎన్నికలలోనే మనకు 60% ఓట్లు వచ్చినాయి, టీఆర్ఎస్లో 18% వచ్చినాయి, బీజేపీకి 13% వచ్చినాయి. ఇక మిగతా ఓట్లేమో ఇండివిజువల్, అంటే మన ఇండిపెండెన్స్ వాళ్ళకి వచ్చింది. మన స్ట్రాటజీ తీస్తే మన దగ్గర ఎన్నికలు జరిగినాయి, 2 నెలల కింద జరిగిన ఎన్నికలు. కాబట్టి వాళ్ళ ఓటు పర్సెంటేజ్ ఎంత ఉంది? 13% ఉంది. వాళ్ళ అధికారానికి వచ్చే పరిస్థితి లేదు. అది కూడా ఎక్కడ సోకాలు ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఏదైతే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్ అనుకుంటారో అక్కడ 13% ఉంది. ఇక మన మహబూబ్నగర్, మనకు నల్గొండ, ఖమ్మంలో అయితే వాళ్ళు 1%, 2%లోనే ఉంటారు. కాబట్టి మనకు ఎదురు లేదు వాళ్ళ రాజకీయంగా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఇవాళ నిన్న జరిగిన ఎన్నికలు కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్ చూస్తూ ఉన్నారు, రేపు కూడా పోతారు కూడా. 117 మున్సిపాలిటీలలో ఎన్నికలు అయితే మరి వీళ్ళ దగ్గర మనమే 90% గెలిచాం. మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా మరి 7 కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. చాలా మొత్తం అబ్జర్వేట్ మెజార్టీతో గెలుస్తున్నది, కొన్ని చాలా మిత్రపక్షాలు ఇంకేదో ఆవులతో అలయన్స్తో గెలవచ్చు. అంటే ఈ విధంగా రాజకీయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపడ్డది. కాబట్టి మీకు అందరు కూడా మంచి భవిష్యత్తు ఉంది. మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా, మరి మీతో నేను, నాతో మీరు గురించి ఒక విషయం చెప్పాలి. మీకు 1983లో బాలరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచింది. ఇక తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత మనకి అవకాశం రాలేదు. ఎగ్జాంపుల్ అన్నదానం ఉంటుంది, భూదానం ఉంటుంది, గోదానం ఉంటుంది. అట్లా రక్తదానం అన్నది చాలా ముఖ్యమైనది. ఇవాళ తమ్ముళ్ళు ఎవరెవరైతే మరి నా బర్త్డే సందర్భంగా మరి ఆపదలో ఉన్నటువంటి పేషెంట్లను కాపాడుకోవడానికి రక్తదానం చేసిండ్రో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు.